అందరికీ క్షీరాబ్ది ద్వాదశి పర్వదిన శుభాకాంక్షలండి. మనకి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని, బృందావన ద్వాదశి అని అంటూ ఉంటారు కదా. మనకి ఈ ద్వాదశి రోజు తెల్లవారుజామున లేచి కార్తీక స్నానం ఆచరించిన తర్వాత లక్ష్మీనారాయణలను పూజించి విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరంతో పాటుగా లక్ష్మీనారాయణలకు సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకోవాలండి. నేను కూడా చదువుకున్నాను ఈరోజు. ఈ ద్వాదశి రోజున మనం తులసి కోటలో ఉసిరి మొక్క నుంచి లక్ష్మీనారాయణగా భావించి పూజిస్తాం కదా. అలాగే ఉసిరి దీపాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. నేను కూడా ఇక్కడ 9 ఉసిరి దీపాలని, 2 మామూలుగా రోజు పెట్టే దీపాలని పెట్టాను, మొత్తం 11. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత పండ్లు, పానకం, వడపప్పు, ఆవు పాలతో చేసిన పొంగలి అంతా కూడా నివేదించానండి. చివరిగా నీరాజన మంత్ర పుష్పాలన్నీ కూడా స్వామివారికి, అమ్మవారికి సమర్పించి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజని చాలా చక్కగా జరుపుకున్నానండి. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.